గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2,36,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా ధవళేశ్వరం బ్యారేజ్లోని 175 గేట్లు ఎత్తివేశారు. వచ్చిన వరద వచ్చినట్టు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో కోనసీమ జిల్లాలో వశిష్ట, వైనతీయ, గౌతమి నదుల్లో నీటి మట్టం పెరుగుతుండగా లంక గ్రామాల ప్రజల్ని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. చందు, ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరిలో వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చూసినట్లయితే 2,50,000 క్యూసెక్కుల నీరు వరకు దిగువకి విడుదలవుతుంది. అయితే ఇక్కడ ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే భద్రాచలం దగ్గర ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ 9,36,000 క్యూసెక్లకు పైగా నీరు దిగువకి విడుదలవుతుంది. ఇది పోలవరం ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతూ ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా పోలవరం ప్రాజెక్ట్ లోని దాదాపు 48 గేట్లను ఎత్తేసి ఉంచి పూర్తిగా బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మొత్తం 175 గేట్ల నుంచి కూడా ఈ ఏదైతే మిగిలి జలాలు ఉన్నాయో మిగిలి జలాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పుడు అంటే గంట కూడా నీటి మొత్తం పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రానికి 2 ప్రమాద హెచ్చరిక స్థాయికి భద్రాచలం చేరుకుంటుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో చూసినట్లయితే ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చేరుకుంటుందని కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ, పోలీసు కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం అయితే వచ్చిన వరద వచ్చినట్టుగా దిగుకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. గోదావరిలో అంటే ఎల్లింగ్లో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు ఒకవైపు సదరి కూడా పొంగి ప్రవహిస్తోంది. కోనవరం దగ్గర కూడా ఇప్పుడు వరద విపరీతంగా పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో 30 గ్రామాలు కూడా ముంపు బారిన పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే కాపర్ డ్యామ్, పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కాపర్ డ్యామ్ దగ్గర చూసినట్లయితే గండిపట్టమాలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పుడు గోపురం కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఈ రహదారులన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. దీంతో మొత్తం గండిపచ్చం ఆలయం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం అల్లూరి పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అలాగే దిగువన మహేష్ కుమార్ జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమైన అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే ఇక్కడ ఏదైతే మిగిలి జలాలు ఉన్నాయి, మిగిలి జలాలు వస్తున్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ చెరువుల్ని నింపడానికి ఇక్కడ జిల్లా కలెక్టర్ కి చిక్కురి ఆదేశాలు జారీ చేశారు. ఎత్తిపోతల పథకాలు కూడా పుష్కర ఎత్తిపోతల పథకం, అలాగే తేగలనాడు తోటి ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువుల్ని కూడా నింపాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చూసినట్టయితే 60% వర్షపాతం లోట్లో ఉంది. దీంతో గోదావరిలో చూసినట్లయితే మిగిలి జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించలేని పరిస్థితి, వర్షాభావ పరిస్థితి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఉంది. చందు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.